దగ్గుపాటి వారింట సంబరాలు మొదలయ్యాయి. రీసెంట్గానే దగ్గుపాటి వారింట్లో 2 పెళ్లిళ్లు జరిగాయి. వెంకటేష్ గారి రెండవ అమ్మాయి హయవాహిని విజయవాడకు చెందిన డాక్టర్ని పెళ్లి చేసుకుంది. అలాగే వెంకటేష్ గారి బ్రదర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చిన్న కొడుకు దగ్గుపాటి అభిరామ్ వివాహం కూడా డిసెంబర్లో జరిగింది. అభిరామ్ శ్రీరెడ్డితో రిలేషన్ వల్ల చాలా నెగిటివిటీని ఫేస్ చేశాడు. ఆ తర్వాత తేజ డైరెక్షన్లో అహింస అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ రాణాలాగా నటుడిగా తనకంటూ గుర్తింపునైతే అందుకోలేకపోయాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ని, హీరోని కలిపి కూడా తెగ ట్రోల్ చేశారు నెటిజన్స్ అంతా. అసలు ఆ మూవీ ఎప్పుడు వచ్చిందో వెళ్ళిందో కూడా తెలియనంతగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా తర్వాత అభిరామికి ఎక్కడా కూడా నటుడిగా కనిపించలేదు. వారి బిజినెస్లని చూసుకుంటూ ఉన్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో శ్రీలంకలో వారి బంధువుల అమ్మాయి అయిన ప్రత్యూషాని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇండస్ట్రీ నుంచి ఎవరూ అటెండ్ కాలేదు. కానీ ఇతని పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత ఆ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అభిరామ్ పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. అభిరామ్ భార్య ప్రత్యూష ఆడపిల్లకు జన్మనిచ్చింది. దగ్గుపాటి వారింటికి మహాలక్ష్మి వచ్చేసింది. ఈ వీడియోలో దగ్గుపాటి ఫ్యామిలీ పిక్స్ని చూసేయండి.